అందరికీ నమస్తే. ఎలక్షన్స్ రాగానే రాజకీయ నాయకులు మొత్తం చంద్రముఖుల్లాగా మారుతారు. చంద్రముఖి పూర్తిగా మారిన గంగ వంటి ఆ డైలాగులు అట్లుంటుంది వీళ్ళ కథ. వీళ్ళు ఏం చెప్తున్నారో, వీళ్ళు గతంలో ఏం చేసినారో, రేపు ఏం చెప్తారో అంత పిచ్చి పిచ్చిగా చెప్తారు. వాళ్ళు ఇచ్చే యాడ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. పేపర్లకు ఇచ్చే యాడ్స్ చూస్తే మనకే అమ్మో అవునా ఇదంతా నిజమా అన్నట్టు అనిపిస్తుంటుంది. నేను ఇప్పుడు మూడు ప్రధానమైన పార్టీలు కదా ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో మన తెలంగాణలో పోటీ చేస్తున్నది. ఒకటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ మూడు పోటీ చేస్తున్నాయి. మూడు పేపర్లకు యాడ్స్ ఇస్తాయి, ప్రతిరోజు యాడ్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే మొత్తం లక్షల రూపాయలు పెట్టి యాడ్స్ ఇవ్వడమే. ప్రతి ఇల్లును టచ్ చేయలేరు, ప్రతి ఓటర్ దగ్గరికి పోలేరు, కాబట్టి ఇట్లా రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో యాడ్స్ ద్వారా చెప్తూ ఉంటారు. చెప్తా ఏ పేపర్ ద్వారా ఎవరు ఏం యాడ్ ఇచ్చే ప్రయత్నం చేసినారో చెప్తాను నేను. ఇది ఆంధ్రజ్యోతిలో ఏం పెట్టారంటే మోడీకి అగెనిస్ట్గా కాంగ్రెస్ వాళ్ళు యాడ్ ఇచ్చారు. మోడీకి అగెనిస్ట్గా ఏమని ఇచ్చిండ్రు వీళ్ళు, ఏమని ఇచ్చారంటే ఏ మోహం పెట్టుకొని వచ్చినావు మోడీని అడుగుతున్నారు వీళ్ళు యాడ్ ద్వారా. యాడ్స్ అంటే వీళ్ళు చేసినా చెప్పుకోవచ్చు, లేకపోతే వీళ్ళు చేయబోయే చెప్పొచ్చు. కానీ వీళ్ళు ఇచ్చిన యాడ్ ఏంటంటే ఏ మోహం పెట్టుకొని వచ్చినావు. ఏమని ఇచ్చిండ్రు, రైతు ఆదాయం డబుల్ చేస్తానంటివి, రుణభారాన్ని రెట్టింపు చేసి లక్షల మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైతివి, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తాంటివి, 45 ఏళ్లలోనే అత్యధికంగా నిరుద్యోగాన్ని 42% పెంచితివి, ధరలు తగ్గిస్తానంటివి, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలపై భారాన్ని 3 రెట్లు పెంచితివి, సబ్కా వికాస్ అని కథలు చెప్తేవి, రిజర్వేషన్లు తీసేయబడితివి. ఇక ఇవన్నీ మొత్తం దృష్టిగా బొమ్మలు మధ్యలో మోడీ గుర్తుపడితే వేసినారు. గుర్తుపట్టినట్టు ఏం కాదు, గుర్తుపట్టే బొమ్మనే అది. మోడీ బొమ్మని ఈజీగా చూడంగానే అర్థమైపోతుంది. 10 ఏళ్ల కన్నీళ్లను యాదించుకుందాం, ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం. ఇది వాళ్ళ ప్రచారానికి సంబంధించి మార్పు మొదలైందని వీళ్ళు బీజేపీ ఫెయిల్యూర్స్ను ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో యాడ్ రూపంలో ఇచ్చారు. బీజేపీ ఏమేం చేసింది, ఏమేం చేయలేదు, ఇచ్చిన మాటలు ఏంది, తప్పింది ఏంది అని వాళ్ళు చెప్పదలుచుకున్న యాడ్ను ఇక్కడ ఇచ్చుకున్నారు. బాగానే ఉంది, ఓకే. ఎందుకంటే ఎంతసేపటికి బీజేపీ వాళ్ళు హిందూ బెల్ట్లో పోతున్నప్పుడు వీళ్ళు ఆ హిందూ బెల్ట్లో వీళ్ళు ఎంత మాట్లాడితే వీళ్ళకి అంత నష్టం. మొన్న ఏదో కామెంట్ చేసింది తుక్కుగూడల, రేషన్ బియ్యము అక్షింతలని పంచినని. అట్లాంటివి మీరు ఎంత మాట్లాడితే మీకు అంత లాసు, అనవసరంగా దానిలో పోవద్దు, అది వాళ్ళ లైన్లో పోయినట్టయితే పోతే. కాబట్టి మీరు ఇట్లాంటి క్వశ్చన్స్తో ఇది ఒకటి చేసిండ్రు. కాకపోతే యాడ్స్లో ఇట్లా చేయొచ్చా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక సంతూర్ సబ్బు యాడ్ అనుకో, సంతూర్ సబ్బు బాగుందని చెప్పుకోవచ్చు, కానీ లక్ష సబ్బు బాగాలేదని చెప్పుకోనికి రాదు, ఒప్పుకోవట్లే యాడ్స్ రూల్స్. మరి ఇక్కడ ఇవన్నీ ఫెయిల్ అయినాయని చెప్పి ఇట్లాంటి యాడ్ ఇచ్చింది. దీని మీద చూద్దాం బీజేపీ వాళ్ళు రిటర్న్ రెస్పాన్స్. ఇంకా నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ యాడే ఉంటుంది, వీళ్ళకి ఎవరు యాడ్స్ చేయరు. ఆంధ్రజ్యోతి కాబట్టి కాంగ్రెస్ యాడ్ అవసరమైతే ఫ్రీగా ఇస్తారు, వాళ్ళు డబ్బులు కూడా తీసుకుంటారు. నమస్తే తెలంగాణలో బీఆర్ఎస్ యాడ్ ఉంది. బీఆర్ఎస్ యాడ్ కన్నా ముందు కాంగ్రెస్ యాడ్ చూద్దాం. సాక్షి పేపర్లో నిన్న పేపర్లో ఉంది, నిన్న మన అన్ని పేపర్లో వచ్చినాయి. ఏమని ఇచ్చిండ్రు వీళ్ళు, అన్ని ఫోటోలన్నీ వేసిండ్రు, మంత్రుల ఫోటోలు అన్నీ వేసిండ్రు, బొమ్మలన్నీ వేసి మార్పు మొదలైంది ప్రజాపాలన వచ్చింది. రైట్, మార్పు మొదలైంది ప్రజాపాలన వచ్చింది ట్యాగ్ లైన్ పెట్టిండ్రు. ఇక్కడ రేవంత్ అన్న మంచి ఫోటో పెట్టిండ్రు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్. ఏమేమి నిలబెట్టుకుంది అని వీళ్ళు చెప్పదలుచుకున్నారో చూద్దాం ఒకసారి. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మొదలైంది. రైట్, మొదలైంది నిజంగానే. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెరిగింది నిజమే. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇచ్చింది. ఇవే ఇట్లాంటివే కుంభముంచేటివి. ఇవ్వకపోయినా ఇచ్చినామని చెప్పుకుంటేనే జనాలకు మండుతుంది ఎన్నో. ఎందుకంటే మీరు ఎంతమందికి ఇస్తున్నారు, అసలు ఫస్ట్ మంత్ ఎప్పుడో కొద్ది మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి అందరికి పోయింది. ఈ నెల అయితే మొత్తం ఎలక్షన్ కూడా అని చెప్పి మొత్తానికి ఎగబెట్టినారు. అంతకుముందు 0 బిల్లులు వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ ఇప్పుడు బిల్లులు వచ్చినాయి కాబట్టి ఇది ఇవ్వలేదు. 5 రూపాయలు గ్యాస్ సిలిండర్ పేదల ఇంటికి చేరింది, ఇది ఒక అబద్ధం. గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు, ఒక్క ఇల్లు మంజూరు ఇవ్వలే, సింగిల్. అసలు అప్లికేషన్లు వడబోయలే కూడా ఇంతవరకు. ఆ ప్రజాపాలన దరఖాస్తులు ఏడబోయినావో, ఏ మూలకు పడ్డాయో, ఏ చెత్తకుపాలు పడ్డాయో కూడా తెలియదు, అవి ఉన్నోళ్ళు ఎవరు తెలియదు, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. బీసీ కులగణన బలహీన వర్గాలకు అండ, ఏం చేసిండ్రు తెలియదు దాని గురించి. ధరణి ప్రక్షాళన, భూ సమస్యలకు విముక్తి, ఏం చేసిండ్రు? ధరణి ప్రక్షాళన అయిందా? ధరణి ఎత్తేసిండ్రా? మీరు భూతల్లి చెప్పారు కదా, అట్లా అది తెచ్చిరా, కొత్త యాప్ వచ్చిందా? ఒక్క సమస్య పరిష్కారం కాలే, అప్పటికి ఇప్పటికీ ఒక్క సమస్య పరిష్కారం కాలే. ఎంఆర్ఓ ఆఫీసులో తిరిగి రైతులు మళ్ళా మొదటికి వచ్చింది కథ. రైతులకు సలహాలు ఇచ్చే రైతు నేస్తం ఆరంభం, ఏడిచ్చిర్రు. పంటల బీమా పథకం పునరుద్ధరణ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఒక్కరికి ఇయ్యలే. ప్రతి వారం 2 రోజులు ప్రజావాణి, మనకు తెలుసు అది ఎట్టిందో. 65 ఐటీఐల్లో అధునాతన స్కిల్ సెంటర్లు ఒక్కటి స్టార్ట్ కాలే. గల్ఫ్ కార్మికులకు బీమా పథకం స్టార్ట్ కాలే. యువకులకు ఉద్యోగాల భరోసా, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆర్టీసీ ఉద్యోగాలకు 20% ఫిట్మెంట్, ఇది ఒకటి వచ్చినట్టుంది. దానిలో కూడా కొంతమందికి ఆర్టీసీలో
డ్రైవర్లకు ఇచ్చారు, కండక్టర్లకు ఇవ్వలేదు, మిగతా స్టాఫ్కి ఇవ్వలేదు ఫిట్మెంటు. మరి డ్రైవర్లలో కూడా కొంతమందికి వచ్చిందని చెప్తున్నారు, అదేందో వాస్తవం తెలియాల్సింది. సింగరేణి ఉద్యోగులకు 1 కోటి ప్రమాద బీమా కల్పిస్తారు. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు పోయింది ఆల్రెడీ. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ అది కూడా కట్టేసారు. బోయినపల్లిలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్. ఇవన్నీ ఏంటివి? హామీలా లేకపోతే అబద్ధాలా? నువ్వు చేసింది చెప్పుకో స్వామి, చాలు. చేయలేనివి చేయలేదని చెప్పండి, మంచిదే కదా. చేయలేదని ఇంకా టైం ఉంది మీకు. 5 నెలలకే మేము ఇవన్నీ చేసామని చెప్పుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ చేయని కూడా ఏముండదు. నిజంగానే ఇవన్నీ చేసి ఉంటే, అసలు ఇవన్నీ చేసి ఉంటే మీరు అసలు మీకు పోటే లేదు, కాంగ్రెస్కి పోటే లేదు. ఇవన్నీ చేసి ఉంటే మీరు ఇవన్నీ చేసినామని చెప్పారు కదా, మాట నిలబెట్టుకుంది అన్నారు కదా. 100 రోజుల్లోనే ఇవన్నీ చేసినాం, చెప్పినవన్నీ చేసి తీరుతాం. ఇది కరెక్ట్. చేస్తారేమో తర్వాత విషయం. కానీ ఇది చెప్పి ఇవే అనుకుంటా. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ, మూతపడ్డ నిజాం, ఇది ఓకే. ఇది ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, ఏడాదిలో ఏమంత ఇస్తారో అది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా అభ్యర్థులు, దీనిలో కూడా తెలియవరో గెలిచేవారో తర్వాత మాట్లాడదాం. ఆ ఫిగర్ వస్తుంది, ఆ ఫిగర్ ఆ టైం వచ్చి మాట్లాడదాం, ఇంకా టైం ఉంది. కానీ దీనిలో 1-2 నిజాలు రాసి మిగతా మొత్తం అబద్ధాలు చెప్పారు. జనమే కదా మీరు ఇస్తే. ఇప్పుడు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తే ఎవరికి ఇస్తారు? జనానికే కదా. మీ కాంగ్రెస్ గాంధీ భవన్లో పనిచేసేవాళ్ళకో, గాంధీ భవన్లో ఎంబడి తిరుగుతులకు ఇయ్యరు కదా. ఖచ్చితంగా జనాలకి రీచ్ అవుతాయి. మీరు చెప్పినప్పుడు అవతల అవును నాకు వచ్చింది అనుకోవాలి, వాళ్ళకే అనుకోవాలి. అనిపించదు కాబట్టి ఇవి అబద్ధాలని నేను చెప్తున్నా. ఇక ఇదొకటి. ఇది నమస్తే తెలంగాణలో నాడు నేడు అని చెప్పి వీళ్ళు గత పాలనతో పోలుస్తున్నారు. వాళ్ళ పాలన ప్లస్ ఈ 5 నెలల కాంగ్రెస్ పాలన మీద పోలుస్తున్నారు. నాడు నేడు. నేతన్న ఆత్మహత్య చేసుకున్న ఫోటో ఒకటి వేసుకున్నారు, అంతకుముందు నవ్వుతూ ఉన్న ఫోటో ఒకటి వేసిర్రు. ఏం చేసిండ్రు? ముంచే మార్పు పోవాలి, మంచి మార్పు రావాలని ట్యాగ్లైన్ పెట్టుకున్నారు వీళ్ళు. మళ్ళీ కరెంటు కోతలు, మళ్ళీ నేతన్నల బలిదానాలు, మళ్ళీ ఆటో వాళ్ళ ఆకలి కేకలు, మళ్ళీ మొదలవుతున్న వలసలు, మళ్ళీ ఎండిన చెరువులు, మళ్ళీ కుంగిన బతుకులు, మళ్ళీ మరలిపోతున్న పరిశ్రమలు, చిన్నపోయింది పల్లె, చీకటైంది హైదరాబాదు, తెలంగాణ తిరోగమనం, 5 నెలల్లో ఆగమాగం, ఇదా మనం కోరుకున్న మార్పు, తిరగరాద్దాం సరికొత్త తీర్పు. వీళ్ళు 5 నెలల పాలనలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఏమున్నాయో ఆ ఫెయిల్యూర్స్ మొత్తం కూడా యాడ్ రూపంలో నమస్తే తెలంగాణ పేపర్లో వేసుకున్నారు. ఇది కూడా కరెక్టే. ప్రభుత్వ ఫెయిల్యూర్స్, ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఫోకస్ చేయాలి. నేను చెప్పేది అదే. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఈ యాడ్ ఇచ్చారు, ఓకే. దీనిలో కొన్ని అబద్ధాలు, కొన్ని నిజాలు ఏమైనా ఉండొచ్చు కాక, కానీ ఆ కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్స్ చెప్పుకోవడానికి మీకు చాలా ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ని ప్రచారం చేసుకుంటే బెనిఫిట్. కానీ మీరు అనవసరంగా బూతులు మాట్లాడినా మీకు నష్టమే. ఈ హిందువుల గురించి, ఈ అనవసరంగా అయోధ్య రాముని గురించి మాట్లాడితే మీకు పెద్ద లాసు. ప్లస్ అవతల అభ్యర్థుల మీద అనవసరంగా నోరు పడేసుకుంటే అదొక లాసు. ప్లస్ చెయ్యనివి చేసినామని చెప్పుకుంటే అదొక లాసు. ఇవన్నీ వివిధ పేపర్లో వచ్చిన యాడ్స్. మీరైతే తెలివైన వాళ్ళు జనం ఈ యాడ్స్ అని చూస్తారు, నవ్వుకుంటారు, మాట్లాడుకుంటారు ఈ అన్ని యాడ్స్. బట్ ఓట్లు వేసేటప్పుడు మాత్రం చూసేస్తారు. అది మాత్రం తెలుసు కదా, ఎవరికి ఓటేస్తే ఏమవుతుంది, ఎవరికి ఓటేస్తే ఏం జరుగుతుంది, ఇప్పటిదాకా జరిగింది ఏంది, నెక్స్ట్ జరగబోయేది ఏంది, అన్నీ కూడా పరిశీలించే ఓటేస్తారు. బట్ యాడ్స్లో ఉన్న ఇంట్రెస్ట్, యాడ్స్లో ఉన్న వాళ్ళ వ్యవహారం ఏందని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.